అండ్ మీరు జనరల్‌గా గూడా ఏదన్నా బయోపిక్ గాని ఇట్లాంటివి తీసేటప్పుడు గ్యాంగ్‌స్టర్స్ గురించి తీసినప్పుడు గాని, జనరల్‌గా గూడా మీరు జైల్స్‌లో గాని అక్కడ కూర్చొని వాళ్ళ క్రిమినల్స్‌తోని గూడా మాట్లాడడం, లేకపోతే అక్యూజ్డ్ హ్మ్. పీపుల్‌తోని గూడా మాట్లాడడం బాగా సో, కెన్ యూ డూ యూ రిమెంబర్ ఎనీ వియర్డ్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ అంటే అట్లాంటి ఇన్‌స్టెన్సెస్‌లో? అంటే ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ పర్సన్ తోటి ఈస్ గాట్ మోర్ దెన్ రికార్డ్ ఆఫ్ 21 మర్డర్స్. అబ్బా! సో, నేను అతన్ని ఒక క్వెషన్ అడిగాను. చంపినప్పుడు యూ ఫీల్ అంటే ఒక కంపల్సరీ ఒక గిల్టు లేకపోతే ఒక చంపక తప్పదు అనే ఒక ఇంటర్నల్ ట్రామా ఫీల్ అవుతారా అని అడిగా. హ్మ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న అని చెప్పాడు. చంపడానికా? ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే చంపటం హ్యాపీగా ఎట్లా ఉంటే దెన్ ఈ సెడ్ సీ ఐఎమ్ కిల్లింగ్ ఫర్ ఎ రీజన్ సో ఐ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ ఎ సక్సెస్. ద రీజన్ వై ఐ వాంట్ టు కిల్ హిమ్ నా దగ్గర ఉండదు ఆవిడ. లేకపోతే ఎందుకు చంపుతాను నేను? రైట్. అప్పుడు నా రీజన్ కోసం వర్క్ చేసి ఆయన చంపినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వ ఇంకేం ఫీల్ అవుతా అన్నాడు. రైట్. యా సో ఐ నెవర్ థాట్ ఆఫ్ దట్ వే. నాట్ దట్ ఆల్ మర్డర్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్, అది వేరే విషయం.